ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తెచ్చినప్పటికీ అక్రమార్కులు మాత్రం తమ విధానాలను మార్చుకోవడం లేదు. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా యథేచ్ఛగా అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తూనే ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 7 లారీలను పట్టుకున్నారు. గోపాలపురం ఇసుక రీచ్ నుంచి 7 లారీల్లో సుమారు 150 టన్నుల ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. ఎస్సీబీ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందడంతో పెరవలి వద్ద తనిఖీలు నిర్వహించారు. ఇసుకను తరలిస్తున్న లారీలను పట్టుకున్నారు. లారీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్సీబీ అధికారులు తెలిపారు. రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు పెరవల మండలం పెరవల హైవేలో నిన్న రాత్రి 10:30 నుంచి 12:30 మధ్యలో గోపాలపురంలో గోదావరిలో ఇసుక అక్రమంగా తవ్వుతీస్తున్నటువంటి 7 లారీలు సుమారు 150 టన్నుల ఇసుక ఏ విధమైన పర్మిట్ కానీ బిల్లు కానీ లేకుండా వెళ్తున్నటువంటి వాహనాలని తనిఖీలో భాగంగా తనిఖీ చేస్తూ సీజ్ చేయడం జరిగింది. వాటిని తగు చర్యలు నిమిత్తం డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్ వారికి అలాగే పెరవలి ఎస్ఐ గారికి రిపోర్టులు పంపించడం జరుగుతుంది.